హే హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. సో మనకు జావాస్క్రిప్ట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాస్ ఉంటాయి, సో వాటి వల్ల యూజ్ ఏంటి, వాటిని ఎలా వాడాలి అని చెప్పి దాని గురించి మనం పూర్తిగా కంప్లీట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఓకే మామ. సో ఇక్కడ ఏంది అంటే మనకు జావాస్క్రిప్ట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే. సో ఆ టూ టైప్స్ ఏంది అంటే సో వన్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్, వన్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్, ప్రిమిటివ్, అండ్ అనదర్ వన్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని చెప్పేసి టూ టైప్స్ ఉంటాయి. ఓకే. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటిది, ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటిది అంటే మనకు ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఇట్స్ ఏ ఇమ్యూటబుల్స్, అంటే వీటిని మనం చేంజ్ చేయలేము. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా వీటిని డిఫైన్ చేసి పెట్టారు. ఈ డేటా టైప్స్ యొక్క వాల్యూస్ ఇవి, ఇలాంటి వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలని చెప్పేసి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇవి మ్యూటబుల్స్. వీటి ఏంటంటే మనం జస్ట్ వాల్యూస్ని స్టోర్ చేసుకొని రిఫరెన్సెస్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మనం సో ఇప్పుడు అంటే ముందుకెళ్తున్న కొద్దీ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఏంటంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మనం నేర్చుకుందాం. మన ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏంటి అంటే మళ్ళీ అగైన్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. స్ట్రింగ్ అని చెప్పేసి, నెంబర్ అని చెప్పేసి, బూలియన్ అని చెప్పేసి, అండ్ నల్ అని చెప్పేసి, అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఇలా ఉంటాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. మనం ఈ స్ట్రింగ్ అంటే ఏంటిది, నెంబర్ అంటే ఏంటిది, వీటి గురించి మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, లెట్ అని చెప్పేసి. లెట్ నేమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నేను స్ట్రింగ్ గురించి మాట్లాడుతున్నా. ఏదైనా సరే మనం డేటాని డబుల్ కోట్స్లో కానీ, లేదా సింగిల్ కోట్స్లో కానీ, లేదా బ్యాక్టిక్స్, మనకు బ్యాక్టిక్స్ ఉంటాయి కదా, ఇలా బ్యాక్టిక్స్లో కానీ ఏదైనా డేటాని మనం రాస్తే దాన్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ అంటాం జావా స్క్రిప్ట్లో. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఈ త్రీ అంటే డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్ లేదా బ్యాక్టిక్స్, ఈ రెండింటి మధ్యలో ఏదైనా డేటాని మనం రాస్తే, అంటే కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ కానీ లేదా లెటర్స్ ఏమైనా సరే మనం రాస్తే దానిని మనం స్ట్రింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అని ఇచ్చినాయి కదా, నేను ఇక్కడ నేమ్ అని చెప్తున్నా అంటే టెక్ థింకర్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఓకే. సో టెక్ థింకర్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఇప్పుడు ఏంది, ఇది మనకు స్ట్రింగ్ అని చెప్పేసి చెప్తున్నాం. డబుల్ కోట్స్ మధ్య ఏది రాసినా అది స్ట్రింగ్ అని అయితే చెప్తున్నాం. మనకు తెలియదు. తెలుసుకోవాలి అంటే మనకు జావా స్క్రిప్ట్లో ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసి మనం ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే మనం ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఓకే గైస్. ఇక్కడ నేను ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే ఇప్పుడు నేను దీన్ని ఒకసారి రన్ చేసి చూస్తే మనకు ఈ నేమ్ అనే వేరియబుల్లో ఇలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఏముంది, స్ట్రింగ్ అనే టైప్, స్ట్రింగ్ డేటా టైప్ అనేది మన నేమ్ అనే వేరియబుల్లో ఉంది. ఇది కరెక్టా లేదా అని తెలుసుకోనికి నేను రన్ చేసి చూస్తున్నా. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రింగ్ అని చెప్పేసి వచ్చింది. అంటే మనం ఇందులో స్టోర్ చేసుకున్న వాల్యూ ఏంది, స్ట్రింగ్. ఇంకోటి ఏం చేసుకున్నాం, మనం సింగిల్ కోట్స్ మధ్యలో రాసినా కూడా అది స్ట్రింగ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇప్పుడు సింగిల్ కోట్స్లో రాసిన. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూస్తే అగైన్ ఇది షోయింగ్ స్ట్రింగ్ అనేది చూపిస్తుంది. అండ్ బ్యాక్టిక్స్లో మధ్యలో చూసినా మనం బ్యాక్టిక్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ వన్ అనే సింబల్ ఉంది కదా, వన్ అనే సింబల్ పక్కన ఇక్కడ స్నేక్ సింబల్ అండ్ అందులో బ్యాక్టిక్ సింబల్ ఉంటుంది చూడండి. అందులో మనం బ్యాక్టిక్ సింబల్ యూజ్ చేసినా కూడా ఇది జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్ కిందకి కన్సిడర్ అయిపోతుంది అనమాట. మనకి అగైన్ స్ట్రింగ్ అనే వచ్చింది. ఓకే. ఇలా మనం స్ట్రింగ్స్ అనే వాటిని ఇట్లా త్రీ వేస్గా మనం జావా స్క్రిప్ట్లో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ నేను ఏంటంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. లెట్ అని చెప్పేసి మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాను.
సో దీనికి నేను ఏం చేస్తున్నా అంటే సో 993399 అని చెప్పేసి కొంత నెంబర్ అయితే ఇస్తున్నా. ఓకే, సో ఈ నెంబర్ అనేది నాకు ఏమిటవుతుంది. సో ఇక్కడ నేను డిజిట్స్ ఇచ్చిన అంటే కొన్ని నెంబర్స్ అనే వాటిని నేను ఇచ్చిన. సో ఇది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అని మనం తెలుసుకోవాలి. సో నేనైతే ఇది నెంబర్స్ అని అంటున్నా. ఓకే, ఇది నెంబర్స్ టైప్ ఆఫ్ డేటా అని, ఇది మొబైల్ నెమ్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా దీనికోసం నేను సో కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి సో టైప్ ఆఫ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇప్పుడు మొబైల్ నెంబర్లో దాన్ని అయితే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్లో నెంబర్ అని చెప్పేసి వచ్చింది. సో నెంబర్ అని ఎందుకు వచ్చింది, మన మొబైల్ నెంబర్లో అంటే మనం నెంబర్స్ అనే దాన్ని స్టోర్ చేస్తున్నాం. సో మన నెంబర్స్ని వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే నెంబర్ టైప్ ఆఫ్ డేటాని సో మనం ఎలాంటి టిక్స్ అంటే ఎలాంటి డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ బ్యాక్ టిక్స్ కానీ మనం వాడం. ఇన్ కేసు మనం ఇక్కడ డబుల్ క్లోస్ అని సింగిల్ టిక్స్ కానీ ఏదైనా వాడినామంటే ఇదేంటిది అగైన్ ఇది స్ట్రింగ్ కిందకి కన్సిడర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అగైన్ స్ట్రింగ్ కిందకి కన్సిడర్ అయ్యింది. ఓకే, సో మన నెంబర్స్ని రాయాలి అంటే ఇలా రాస్తాం. ఓకే, ఎలాంటి బ్యాక్ టిక్స్ ఏం స్టోర్ చేసుకోకుండా జస్ట్ నెంబర్స్ని స్టోర్ చేసుకుంటాం. సరే, నీకు ఇక్కడ ఇంకొక చిన్న చూద్దాం. సో హే అని చెప్పేసి ఒకటి ఇస్తున్నాం. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలుగుతారా? ఓకే, సో ఏ అనేది ఏంటిది మనకు ఆల్ఫాబెట్. సో మనం ఇక్కడ టైప్ ఆఫ్ మొబైల్ నెంబర్ అనేది ఏంటిది చెప్పండి, ఏమొస్తుంది? నెంబర్ వస్తుందా, స్ట్రింగ్ వస్తుందా, క్యారెక్టర్ వస్తుందా, ఏమొస్తుంది? సరే ఒకసారి రన్ చేస్తుంది. ఏమొచ్చింది? రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఏ ఈజ్ నాట్ ఏ డిఫైన్డ్. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేయాలి అంటే సైదర్ సింగిల్ టిక్స్లో కానీ లేదా బ్యాక్ టిక్స్లో కానీ లేదా డబల్ కోట్స్ మధ్యలో కానీ మనం వాటిని స్టోర్ చేసుకోవాలన్నమాట, యూజ్ చేయాలి. అదే నెంబర్స్ వాడితే ఓన్లీ నెంబర్స్ వాడితే దానికి అలా ఏమి ఉండదు అనమాట, జస్ట్ డైరెక్ట్ నెంబర్స్ వాడచ్చు. ఓకే, ఇలా చూసుకుంటే డైరెక్ట్ మనం నెంబర్స్ అనే వాటిని వాడచ్చు. ఇది నెంబర్స్ గురించి. సో నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి లెట్ అని చెప్పేసి ఏంటంటే సో ఏజ్ అని చెప్పేసి ఇద్దాం. సో ఏజ్ అని చెప్పేసి ఇస్తున్నా. సో ఏజ్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నా అంటే సో 12 ఈజ్ గ్రేటర్ దాన్ 13 అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏం డేటా వస్తుంది చెప్పండి. సో 12 అనేది 13 కంటే పెద్దదా? కాదు కదా. అంటే మనకు బూలియన్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే ఈ బూలియన్ టైప్ ఆఫ్ డేటా ఏంది అంటే జస్ట్ సో 2 ఆపరెంట్స్ని ఇది కంపేర్ చేసి సో వాటి మీద రిజల్ట్ని ఐదర్ ట్రూనా లేదా ఫాల్స్ అనే బూలియన్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ బూలియన్ డేటా టైప్స్ని మనం వాడతాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంది 12 అండ్ 13 కంపేర్ చేసి సో ఆ రెండింటి మధ్యలో ఉన్న వాటిని మనకు డేటా కిందకి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చూపించాలనుకుంటే సో కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఫస్ట్ ఏజ్ అని చెప్పేసి ప్రింట్ చేసి చూద్దాం. సో ఏజ్ అని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సో అందులో ట్రూనా ఫాల్స్ అని చెప్పేసి మనకు డేటా అనేది అయితే వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు ఇది ఫాల్స్ కాబట్టి సో ఫాల్స్ అనే డేటా మనకు ఫాల్స్ అనే అవుట్పుట్ మనకు వచ్చింది. ఇన్ కేస్ నేను దీనికి టైప్ ఆఫ్ అని ఇస్తే ఏమొస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా బూలియన్ టైప్ ఆఫ్ అంటే ఐదర్ ట్రూ అయినా రావాలి లేదా ఫాల్స్ అయినా రావాలి, అంటే రెండు వాల్యూస్ మాత్రమే వస్తాయి కాబట్టి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఇది ఏంటిది బూలియన్ డేటా టైప్. సో ఇది మనం బూలియన్ డేటా టైప్ అంటాం. ఇక్కడ చూసుకుంటే ఏమొచ్చింది బూలియన్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జస్ట్ నేను ఇక్కడ లెట్ అని చెప్పేసి సో ఏం చేస్తున్నా సో ఏజ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసిన. సో ఎలాంటి వాల్యూ దానికి ఇవ్వట్లే నేను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది,
చెప్పండి. సో దీన్ని నేను కామెంట్ చేస్తున్నా. మనకు లెట్ అని చెప్పేసి ఓన్లీ వన్ టైమే వేరియబుల్ డిక్లేర్ చేయాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది మనకు అన్డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుంది. సో అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఫస్ట్ ఒకసారి దీన్ని చూద్దాం ఏమొస్తుంది, ఏం డేటా టైప్ అని వస్తుందో. ఇది అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, అన్డిఫైన్డ్ వచ్చింది. ఈ అన్డిఫైన్డ్ అనేది ఏ డేటా టైప్ అని మనం తెలుసుకోవాలి అనుకుంటే, సో టైప్ ఆఫ్ అని చెప్పేసి యూజ్ చేసి సో ఏజ్ అని ఎంటర్ చేస్తే మనకు అది ఎలాంటి డేటా టైప్ అనేది మనకు వస్తుంది. సో ఇదేంటిది, ఇది అన్డిఫైన్డ్ అనే డేటా టైప్ కిందకే వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకు ఇంకొకటి ఏముంది, ఇంకొక వాల్యూ సో నల్ అని చెప్పేసి ఉంది. సో మనం ఏంది, సో ఇనిషియల్గా ఏంది ఏదైనా వేరియబుల్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం రావచ్చు, కానీ దానికి ఎలాంటి వాల్యూ పాస్ చేయము ఇనిషియల్గా. సో అలాంటప్పుడు ఏంది మనం సో నల్ అని చెప్పేసి ఒక వాల్యూని మనం పాస్ చేయొచ్చు. సో ఇది నల్ అనేది వాల్యూ కిందకే వస్తుంది అనమాట, అంటే డేటా టైప్కు. సో ఇప్పుడు దీనికి టైప్ ఆఫ్ డేటా టైప్ అంటే ఇప్పుడు దీన్ని చూసుకుంటే మనకు ఏం డేటా టైప్ కిందకి వస్తుంది, సో ఆబ్జెక్ట్ అనే దాని కిందకి వచ్చింది అనమాట, ఆబ్జెక్ట్ అనే డేటా టైప్. ఓకే, సో ఇలా మనకి 5 వేస్గా ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి జావాస్క్రిప్ట్లో. సో ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి అంటే, సో ఏదైనా మనం అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ని కానీ ఫంక్షన్స్ని కానీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే వాటిని మనం సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సో ఇవి ఏంటంటే ఇప్పటి వరకు ప్రిమిటివ్ టైప్లో మనం డేటా తోటి డీల్ చేసినాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో ఏంటంటే మనం రిఫరెన్సెస్ తోటి మనం డీల్ చేస్తాం అనమాట. సో ఆ రిఫరెన్సెస్ తోటి ఎలా డీల్ చేస్తాం అనేది మనం సో ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం, ఫ్యూచర్ వీడియోలో. ఇక్కడ మనం ఏంటి నేమ్ అని చెప్పేసినప్పుడు మనకి ఏమొచ్చింది, సో ఈ నేమ్లో ఏదైతే డేటా ఉందో సో ఆ డేటానే మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో అలా కాదు అనమాట, దాని అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే.